अनाञ्जनं चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सकगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं पर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितान् च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। हरे कृष्ण। Hare Krishna. Sri Radhe Radhe. Thank you all so much for joining. హరే కృష్ణ. నాకు ఈ అవకాశం ఇస్తున్నారు మీరందరూ మాట్లాడేది. చాలా ధన్యవాదాలు. గ్రూప్‌కి కూడా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండోత్నం. ధన్యవాద్ ప్రణామ్ సురేఖ మాతాజీ. సో మనం దేవాది దేవుడు శ్రీకృష్ణుడి నుండి చెప్పుకుంటున్నాము. సో హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. మనం చర్చించుకుంటున్న చాప్టర్ పేరేంటి? భగవత్ చాప్టర్ నేమ్ ఏంటమ్మా? వేద పురుషుల స్తుతులు మాతాజీ. వేద పురుషుల స్తుతులు. వేద పురుషులు అంటే వేదాలని బాగా చదివి అర్థం చేసుకున్న వాళ్ళు అనమాట. అంటే పెద్ద పెద్ద వాళ్ళు, గురువులు, నారద మహర్షి వంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళ స్తుతులు అనమాట. వాళ్ళు ఏంటి భగవంతుడి గురించి ఏమి మాట్లాడుతున్నారు అనేది సుఖదేవ్ గోస్వామి ఎక్కడెక్కడో జరిగిన స్తుతులన్నీ కూడా
ఈ పరీక్షిత్ మహారాజ్కి చెప్తున్నారు. పరీక్షిత్ మహారాజ్ కూడా చాలా క్వశ్చన్లు అడుగుతున్నారు. మనలాగా వినేసి వెళ్ళిపోవడం కాదు. ఆయన వారం రోజులే టైం ఉంది కదా, ఆ వారం రోజుల్లో ఎంత జ్ఞానం సంపాదించుకోవాలో అంత పుణ్యాన్ని తీసుకోవాలో అంత తీసుకోవాలి అని అనుకుంటారనమాట. అందుచేత సో పరీక్షిత్ మహారాజు ప్రశ్నకు బదులు పలుకుతూ సుఖదేవ్ గోస్వామి ఇట్లా అన్నారు. పరీక్షిత్ మహారాజ్ చాలా క్వశ్చన్లు అడిగారు కదా, నిరాకారం అంటే ఏంటి, సాకారం అంటే ఏంటి, ఎవరిని ఎక్కువ పూజించాలి, ఏం చేయాలి, ఈ సృష్టి అంతటా వ్యాపించి ఉన్నవి ఏంటి, కృష్ణుని దేహం నుండి వెలువడి కిరణాలు సృష్టి అంతటా వ్యాపించి ఉన్నాయి, బ్రహ్మజ్యోతిలోని భౌతిక మేఘం కప్పిన భాగం మాత్రమే సత్వరజస్తమో లు అని త్రిగుణాల్లో కూడిన దృశ్యమాన జగత్తు అంటారు. భౌతిక జగత్తు అనబడి ఈ మేఘావృత భాగంలో నివసించు జనులు తార్కిక విధానము పరతత్వాన్ని గూర్చి ఎట్లు భావింపగలరు అంటే అతను అడిగేది చాలా నిజమే కదా. ఇప్పుడు భౌతిక ప్రపంచంలో మనం ఈ భూమి మీద వచ్చాము, మన ధర్మాలు మనకి పుట్టుకతోనే మనకు తెలిసిపోతుంది, వీళ్ళు తల్లిదండ్రులు అని చెప్పేసి, వీళ్ళు అక్క చెల్లెళ్ళు, వీళ్ళు మా బంధువులు, వీళ్ళ స్నేహితులు, వీళ్ళు నేబర్స్ అనేది మనకి చుట్టూ ఉండే పరిసరాలు నేర్పిస్తాయి ఇవన్నీ కూడా. సో అందులోనే మనం జీవిస్తూ ఉంటాం. కానీ మన పైన మనని ఎవరు సృష్టించారంటే అమ్మ కడుపులోంచి వచ్చాం, ఇంతే తెలుసు మనకి. కానీ ఆ సృష్టి ఎలా జరుగుతుంది ఏంటి అదే పరతత్వం అన్నమాట. సో ఆ పరతత్వం గురించి తెలుసుకోవాలంటే ఈ గుణాలు ఉన్నాయి కదా, త్రిగుణాలు మనకి వెలుపలికి వెళ్ళనియవు. మరి ఎలా తెలుసుకోవడము, మన అంతా ఈ గుణాల చేత భౌతిక జగత్ అంతా మేఘావృతమై ఉంది కాబట్టి ఏ విధంగా తెలుసుకోగలము అని పరీక్షిత్ మహారాజు నిన్న అడిగారు. ఇవాళ మళ్ళీ మనం గుర్తు చేసుకుంటున్నాం. ఓకే, సో పరీక్షిత్ మహారాజ్ ప్రశ్నకి సుఖదేవ్ గోస్వామి ఈ విధంగా జవాబిస్తున్నారన్నమాట. ఏంటి అంటే, దేహం నుండి మరొక దేహానికి మారుచు జీవుడు ఇంద్రియ భోగాలను అనుభవించుటకు వీలుగా మాత్రమే కాక భౌతికబద్ధ స్థితి నుండి విముక్తి సాధించుటకు కూడా అనుకూలంగా వాని మనస్సు, ఇంద్రియాలు, ప్రాణశక్తి దేవుడు సృష్టి చేసెను. సో ఇప్పుడు మనకి మామూలుగా భౌతిక ప్రపంచంలో ఉన్నాం. ఓకే, ఒక కుటుంబ వ్యవస్థలో ఉన్నాము, అంటే గృహస్థాశ్రమంలో ఉన్నాం అనుకుందాం. సో మనకి ఈ విద్యుక్త ధర్మాలు చాలా ఉన్నాయి, అంటే ఇది చెయ్యండి అది చెయ్యండి అని. సో దాంట్లో మనకి కొన్ని ఇంద్రియాలు కూడా అవసరమైతే, అంటే ఇంద్రియాలు తృప్తి చెందవు అన్నమాట, ఏవో ఒక కోరికలు కోరుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాలి, అది ఒక కోరికనే కదా, ఏదో సమయంలో భగవంతుడు చేస్తాడులే అని మనము వదిలేయలేము. ఒక సమయం వచ్చిన తర్వాత మనం మ్యారేజ్ పిల్లలకి చెయ్యాలి అనుకున్నప్పుడు అది జరగలేదనుకోండి, రకరకాలుగా ఆలోచిస్తాం, రకరకాలుగా పూజలు చేద్దాం అనుకుంటాము, అదే అనమాట. సో మన మనస్సుని నిగ్రహించే శక్తి మనకి లేదు. మనస్సుని కానీ, ఇంద్రియాలను కానీ, ప్రాణశక్తి కానీ, అంటే జీవశక్తి, ఇవన్నీ కూడా దేవుడు మనలో సృష్టించాడు, ఈ దేహంలో ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఎవరు చేశారు అంటే భగవంతుడే చేశాడు అని చెప్తున్నారు. కానీ ఒక దేహం నుండి ఇంకో దేహానికి మనం ఎందుకు మారుతున్నాము అంటే ఇంద్రియ భోగాల్ని అనుభవించడం. ఇప్పుడు ఒక కోరిక మనకి మిగిలిపోయింది, మరణించాము, ఆ కోరిక వచ్చే జన్మలో తీరుస్తాడు భగవంతుడు, ఒక్కోసారి 50 జన్మల తర్వాత కూడా తీర్చవచ్చు. సో మనం చేసే దాన్ని బట్టి ఏ దేహాన్ని మనం ఎన్నుకుంటాము అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం భక్తుల్లాగా ఎందుకు వచ్చాము ఇక్కడికి అంటే, ఎక్కడో మనకు తెలిసిందనమాట, అది కూడా భగవంతుడే నింపాడు మనలో. పరతత్వాన్ని తెలుసుకొని దేవుడి గురించి తెలుసుకోవాలి అని అన్నప్పుడు విముక్తిని సాధించటకు కూడా అనుకూలంగా భగవంతుడు మనని చేశారంట. అంటే అందరికీ విముక్తి అంటే అర్థం కాదు, కానీ అర్థమైన వాళ్ళకి విముక్తి కావాలి అని అనిపిస్తుంది. ఏంటి అర్థం చేసుకోవడము, మనం గుడికి వెళ్తే ఒక సంతోషం, పూజ చేస్తే ఒక సంతోషం, ఒక పండగ వస్తుందంటే సంతోషం. ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు ఒక పూజ చేస్తే ఇంత సంతోషం వస్తుంది? మామూలుగా ఒక బర్త్డే పార్టీ కంటే పూజ చేస్తే సంతోషం అనిపిస్తుంది ఎప్పుడు, భక్తులైనప్పుడు. లేదు అంటే బర్త్డే పార్టీయే బాగా అనిపిస్తుంది అనమాట. సో ఈ డిఫరెన్స్ అనేది ఉంది, అది కూడా ఎవరో చేయలేదు, భగవంతుడే సృష్టించాడు అని చెప్తున్నాడు. అంటే భగవంతుడి నుండి వచ్చిన మనకి భగవంతుడి మీద ధ్యాస
ఉంది. కానీ నిద్రావస్థలో ఉంటుందనమాట. అందరికీ గూడా నిద్రావస్థలోనే ఉంటుంది. మనమంతా తెలుసుకోలేమది. అది మనలో ఉంటుంది. కానీ ఎప్పుడు మన నిద్రలోంచి బయటపడతాము అనేది మనకి తెలియదనమాట. సమయం వచ్చినప్పుడు బయటకొస్తాం. అంటే భక్తిలోకొస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్నింగ్ కొందరేమో 4:00కే లేస్తారు. కొందరు 3:00కే లేస్తారు. భగవంతుడి పనులు చేసుకుంటూ ఉంటారు. కొందరేమో చదువుకుంటారు. ఆ టైంకి లేచి. కొందరేమో రాత్రంతా పడుకోరు. పడుకొని 8కో, 9కో, 11, 12కి లేచేవాళ్ళు గూడా కొందరుంటారు. సో, డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి గదా! వాళ్ళ ఇష్టానుసారంగా. అంటే ఆ నిద్రావస్థలోని తెల్లవారి 3 గంటలకు లేచినవాడు చాలా చాలా ప్రయోజనాలు పొందుతాడనమాట. రాత్రంతా మేల్కొని పగలు పడుకునే వాళ్ళకి ఏదో ఒక డిఫరెన్సెస్ ఇన్ దేహంలో ఒక డిఫరెన్స్ అనేది వస్తుంది. అది వాళ్ళు గమనించరు. ఎప్పుడో మనకి ముంచుకొని వస్తది గదా! అప్పుడే వాళ్ళకి తెలుస్తుందని ఇక్కడ మనకి భగవద్భక్తిలో పురాణాలు, వేదాలు చెప్తున్నాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పారు. అంతేగాని ఇక్కడ నేను కూర్చుని పొద్దున్నే లేవండి అని చెప్పడం కాదు. చలికాలం అందరికీ కష్టమే అది తెలుసు. కానీ భగవంతుడు చెప్తున్నాడు. బ్రహ్మముహూర్తాల్లో లేచిన వాళ్ళకి ఈ ఫలితాలు ఉంటాయి అని చెప్పేసి. సో, అవన్నీ గూడా మనలో ఉన్నాయి. ఎవరు పెట్టారంటే దేవుడే సృష్టి చేశాడు. అంటే ఇంద్రియాలు, మనస్సు, ప్రాణశక్తి ఒక దేహం నుండి మరొక దేహానికి ఇంద్రియ భోగాన్ని అనుభవించుటకు మాత్రమే కాక విముక్తి సాధనం కూడా అని ఉపయోగపడుచుండును అని అర్థము. సో, మనం విముక్తి కోసం గూడా భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. సో, ఆ మనస్సు ఎప్పుడూ ఇంద్రియ భోగాలను అనుభవించడమే కాకుండా విముక్తి కోసం కూడా మనము ప్రార్థన చేస్తాము. మన మనస్సు కోరుకుంటుంది. మన మనస్సు లేదా మన లోపల ఉండే పరమాత్ముడు ఆనందిస్తాడు. సో, వైదికాని విధులు బద్ధజీవులు కొన్ని పరిమితుల్లో పడి ఇంద్రియ తృప్తి అనుమతించుచూనే తద్వారా జీవితంలో మరింత ఉన్నతిని సాధించుటకు తోడ్పడును. ఇప్పుడు మామూలుగా అందరూ కూడా ఏదో ఒక నామమాత్రంగా అయినా ఏదో ఒక పూజ అయితే చేసుకుంటారు. సనాతన ధర్మం ఇంత డీప్‌గా వేదాలు, పుస్తకాలు చదవకపోయినా గానీ మామూలుగా పూజ చేసుకుంటారు. తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు గదా! సో, ఇవన్నీ గూడా ఈ వైదిక ధర్మాలు ఇవన్నీ బద్ధజీవులకి అంటే మనకి కండిషన్ సోల్స్ అన్నమాట. సో, ఇవన్నీ కూడా ఇంద్రియ తృప్తి అనుమతించుచూనే తద్వారా జీవితంలో ఒక ఉన్నతిని సాధించటానికి తోడ్పడుతూ ఉంటుందన్నమాట. ఈ జన్మలో మనం అన్ని మామూలు పూజలు చేసుకున్నాము. తీర్థయాత్రలు చేశాము. తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు దాన ధర్మాలు చాలా చాలా ముఖ్యమనమాట. వైష్ణవులకి ఏమిస్తున్నాము అనేది. సో, మామూలుగా అక్కడ ఈ తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు కొన్ని గుడిలైతే ఎలా ఉంటాయి, ఖాళీగా ఎవ్వరుండరు గదా అక్కడ. కానీ అక్కడ ఉండే పూజారి ఎంతో చిత్తశుద్ధితోని అక్కడ కైంకర్యం అంటే భగవంతుడికి దీపారాధన చేస్తూ, ప్రసాదం పెడుతూ, పూలమాలలు వేస్తూ, ఆయన సేవ ఆయన చేస్తూనే ఉంటాడు. కానీ మనం అటువంటి వాళ్ళకి ఓ 2 నయా పైసలు ఇవ్వడానికి కూడా కొంచెం వెనకాడతాం గదా! అక్కడ గల్లా పెట్టి ఉంటే అందులో ఏస్తాము. లేదా ఆర్తిలో చిల్లర తప్ప నోట్లు వేయడానికి అటు ఇటు ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆ పూజారికి ఇయ్యడం ఎంతో శ్రేష్టకరము అని చెప్తూ ఉంటారనమాట. తీర్థయాత్రలకి స్పెషల్లీ వెళ్ళినప్పుడు అలా కానీ అక్కడక్కడ బోర్డులు పెడతారు. ఎవరికీ ఏమి ఇవ్వకండి. గల్లాపెట్టిలో గూడా వెయ్యొద్దు. మొన్న నేను ఒక షార్ట్స్ చూసాను. గల్లాపెట్టిలో గూడా మీరెందుకేస్తారు డబ్బులు? దేవుడికి చాలా డొనేషన్స్ ఒస్తాయి. పువ్వులొస్తాయి, భోజనం ఖర్చులొచ్చేస్తాయి. ప్రతి ఒక్కటి వస్తూనే ఉంటుంది. మీరు వచ్చి ఆశీర్వాదాలు తీసుకొని, దండం పెట్టుకొని వెళ్ళండి అని గూడా ఒక షార్ట్స్‌లో ఎవరో చెప్పటం విన్నాననమాట. సరే ఆ డొనేషన్స్ అన్నా చేయాలి కదా! వాళ్ళెవరో ఇస్తున్నారని చెప్పి మనం భగవంతుడికి ఇచ్చింది భగవంతుడికి ఇవ్వవలసిందే. తప్పదనమాట. సో, తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు తప్పకుండా పూజారికి ఇంతో అంతో ఇస్తూ ఉండాలి అని చెప్తారనమాట. సో, ఇవన్నీ గూడా పుణ్యకార్యాలే. సో, అవన్నీ యాడ్ అవుతాయి. నెమ్మదిగా ఆ తర్వాత పరమపదం గురించి మనకి తెలుస్తుందనమాట. తెలిసి పరిశుద్ధం అయినప్పుడు చైతన్యం పూర్తిగా పరిశుద్ధం చిట్ట చివరికి అవుతుంది. తర్వాత జీవి తన స్వస్వరూపాన్ని పొంది తన శాశ్వత
వాసమగు పరమపదని చేరుకొందును. సో, అలా ఒక్కొక్క జన్మ తర్వాత ఒక్కొక్కటి నెమ్మది నెమ్మదిగా మనకి తెలుస్తూ ఉంటుంది. భక్తి పెరిగి ఏదో ఒక సమయంలో కృష్ణ చైతన్యానికి వస్తామనమాట. వచ్చిన తర్వాత ఇంకా లాస్ట్‌కి చిట్ట చివరికి భగవద్ధామానికి చేరుకుంటారు అని చెప్తున్నారు. సో, ప్రాణశక్తి బుద్ధి కుశలతతో కూడినది. అందుచేత జీవి తన మనస్సుని, ఇంద్రియాలను బుద్ధి కుశలత అదుపు ఉంచుకొనవలెను. సో, మనస్సు మనము ఇవన్నీ కూడా భగవద్గీతలో చాలా చక్కగా చదువుకున్నాం గదా! సో, మనస్సు ఎవరు అదుపులో ఉంటదంటే బుద్ధి. ఇంద్రియాలు ఎవరు అదుపులో ఉంటారంటే మనస్సు. ఇంద్రియాలంటే కళ్ళు, ముక్కు, చెవి మీరు గుర్తు తెచ్చుకోండి ఆ పిక్చర్. ఏంటి గుర్రాల్లాగా పరిగెడుతూ ఉంటాయి ఇంద్రియాలనమాట. ఆ కోరికలు అలా ఉంటాయి. సో, మనస్సు గూడా తప్పుదారి పట్టిస్తుంది. సరే పర్వాలేదులే ఈ ఒక్కసారికి ఇది తినేసేయి పర్వాలేదు అని ఎక్స్‌క్యూజ్ చేస్తుందనమాట. కానీ బుద్ధి పైన ఉంది గదా! ఆ బుద్ధి మనస్సుని శక్తి నెమ్మదిగా ఇస్తూ ఉంటుందనమాట. సో, మనకి ఉపవాసం ఉండాలి అని అంటారు ఏకాదశి రోజు. సో, ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది ఉండలేము అంటే పక్కన మన మనసు చెప్తుంది. పర్వాలేదులే ఈ ఒక్క ఏకాదశికి నువ్వు తింటే ఏమైపోదు. సూర్యుడు ఇటు నుంచి అటు అలా జరగదు. అది ఏమేమో చెప్తుంది ఇంకా మనసు మనకి. సరే తద్వారా గబుక్కున మనం తినేసి ఏకాదశిననేది వదులుకోవడం అనేది జరుగుతుంది. సరే దేహం మనకి సహకరించలేదు. కానీ దానికి ఆల్టర్‌నేట్ ఇచ్చారు గదా! మనస్సు చెప్పాలనమాట. సరే నీకు అస్సలు దేహం సహకరించట్లేదు. కనీసం ఏకాదశి ఫుడ్ తీసుకో, పానీయం తీసుకో, ఫ్రూట్ జ్యూసులు తీసుకోండి, పళ్ళు తినండి. ఆ పళ్ళది ఒక్క రోజే కదా! నువ్వు నిగ్రహించుకో. తర్వాత నీకే అలవాటయిపోతుందని మనసు చెప్పాలనమాట. మనసు అలా ఎప్పుడు చెప్తుంది? బుద్ధి మనస్సుని అదుపులో అప్పుడే చెప్పగలుగుతుంది అనమాట. సో, అలా చేసినప్పుడు పరిశుద్ధంగా చేసుకొని బద్ధజీవి ముక్తిని సాధించును. అట్లు కాక బుద్ధి కుశలత సక్రమంగా వినియోగించి మనస్సు ఇంద్రియాలను అదుపులో నుంచుకొననిచో బద్ధజీవులు ఇంద్రియ భోగాల కొరకు ఒక దేహం నుండి ఇంకో దేహానికి యాత్ర కొనసాగిస్తూనే ఉంటారనమాట. ఇంకంతే ఎలా అంటే కొందరికి నిండుగా బట్టలేసుకోవాలని ఇష్టం ఉండదు. వాళ్ళనంతా చెట్లులాగా పుట్టిస్తారంట. అంటే వేదాలు చెప్తున్నాయి. ఇంకొందరికి ధన మోహం చాలా ఎక్కువుంటుందంట. వాళ్ళు పాముల్లాగా పుడతారంట. సో, ధనాగారానికి పాము కావలి కాస్తూ ఉంటుంది గదా! సో, అలా ఇవి రకరకాలుగా చెప్తారనమాట. సో, ఈ మాంసాహారం ఎక్కువ తినాలనిపిస్తే సరే నువ్వు మాంసాహారం కోరుకున్నావు గదా! పులియో, సింహమో అయితే రోజు మాంసమే తినొచ్చు అని అలా పుడతారంట. సో, ఈ ఇంద్రియాలు ఎప్పుడైతే బుద్ధి కంట్రోల్ చేయదు మనసు ఇంద్రియాలని కంట్రోల్ చేయలేనప్పుడు ఒక దేహం నుండి ఇంకొక దేహానికి ఇలా యాత్ర కొనసాగుతూనే ఉంటుందనమాట. 84 లక్షల జీవరాశులున్నాయి. సో, ఒక్కొక్క జీవరాశిలో మనం వస్తూ పోతూ ఇది జరుగుతూనే ఉంటుంది. అది మనము ఇలా యాత్ర జరుగుతుంది అని కూడా మనకు తెలియదు. ఎనకటి జన్మలో మనకి ఈ కోరిక ఉండి ఇలా పుట్టామని కూడా మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? కృష్ణ చైతన్యంలోకొచ్చి ఇవన్నీ తెలుసుకున్నప్పుడే మనకు తెలుస్తుందనమాట. సో, సుఖదేవ్ గోస్వామి ఇచ్చిన సమాధానంలో స్వామియే జీవశక్తి యొక్క మనస్సు, ఇంద్రియము, బుద్ధి సృష్టి చేసిన అంశం స్పష్టం చేయబడింది. సో, సుఖదేవ్ గోస్వామి చక్కగా చెప్తున్నారు. ఏంటి అంటే జీవశక్తి అంటే ప్రాణం ఇవన్నీ కూడా భగవంతుడే ఇచ్చాడు. కానీ ఆ కంట్రోలింగ్ మాత్రం పూర్వజన్మ నుండి వస్తూ ఉంటుంది. సో, మనం పచ్చడి జాడి ఉదాహరణ చెప్పుకుంటాం గదా! ఎంత కడిగినా ఆ పచ్చడి వాసన పోదు. అదే విధంగా బుద్ధి, అహంకారం అనేది పూర్వజన్మ నుండి మనకొచ్చినయి. అవి పోవన్నమాట. అందుచేత మనకి ఇంద్రియ నిగ్రహం తప్పుతుంది. కానీ బై ప్రాక్టీస్ యూ కెన్ బికమ్ పర్ఫెక్ట్. అది గూడా చెప్పాడు మళ్ళీ భగవంతుడు. అభ్యాసము చేయము. మీరెప్పుడైతే అభ్యాసం చేస్తారో మనస్సుని కంట్రోల్ చేసుకునేది, అప్పుడు మనము ఇంకా ముందుకి భగవంతుడి ధామానికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేయవచ్చు. అయితే జీవులు స్వామి సృష్టి చేసినట్లు మాత్రం ఆయన ఎచ్చటను పేర్కొనలేదు. అది. అంటే భగవంతుడే అన్నీ చేశాడు. నాకు ఆకలి వేస్తుందంటే భగవంతుడే
ఆకలి అనేది పుట్టేటట్లు చేశారు. కడుపు నిండా తినేది. సో, సూర్యుని ప్రకాశించు కణాలు సూర్యునితో పాటు నిత్యంగా మనునట్లే జీవులు కూడా దేవుని అంశాలుగా నిత్యంగా నిలిచియుందురు. బద్ధజీవులు దేవుని అంశాలుగా శాశ్వతులైనను ఒక్కొక్కప్పుడు జీవిత భౌతిక భావనను మేఘము చేత, అజ్ఞానాంధకారం చేత ఆచ్ఛాదితులగును. సో, ఇదేమంటున్నారంటే ఇక్కడ భగవంతుడే అన్నీ చేశారని ఎంత నమ్మినా సరే, ఒక్కొక్కప్పుడు ఈ భౌతిక భావన అంటే మేఘాలు సూర్యుడిని కమ్మివేసినా సరే సూర్యుడు అక్కడే ఉన్నాడు. అంతే గదా! సో, మన బుద్ధి అప్పుడప్పుడు పెడదోవ, తప్పుదోవ పట్టినప్పుడు అజ్ఞానాంధకారం చేత ఒక్కోసారి మనము భగవంతుడే ఇవి చేశాడు అని నమ్మము అని చెప్తున్నారు. సో, చివరకు బద్ధజీవుని ఇంద్రియాలు, మనస్సు పూర్తిగా పరిశుద్ధులై, అతడు తనకు సహజంగా కృష్ణ చైతన్యాన్ని పొంది ముక్తుడగును. సో, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ కొంత కొంత జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు లాస్ట్‌కి ఈ భౌతిక జగత్తే వేస్ట్ అనేది మనకప్పుడు అర్థమవుతుంది. అప్పుడు చైతన్యం, కృష్ణ చైతన్యం పొందినప్పుడు ముక్తుడగును అని చెప్తున్నారు. సో, ఇక్కడ వేదాంత సూత్రంలో మొట్టమొదటి సూత్రం ఏంటంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస. సో, ఇది మనము 6 డేస్ భగవద్గీత క్లాసెస్‌లో మనం తెలుసుకుంటాం అన్నమాట. అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస. అంటే ఇది ఏంటి? ఈ ప్రకృతి ఏంటి? అవును, ఒక పెద్ద కొండ ఉంది. చాలా అందంగా ఉంది. ఆ పక్కన జలపాతాలున్నాయి. ఇది మన మామూలు మనుషులు చేయగలరా? హరే కృష్ణ. ఇప్పుడు మీరు మెట్రో లైన్స్ చూస్తూ ఉన్నారు. ఎన్నో పట్టాలు వేశారు మెట్రో లైన్స్. అది మానవుడు కట్టాడు. ఓకే. అప్పుడు అది కూలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ చాలా ఎత్తుగా ఆకాశానికి అంటుకున్నట్లుంది. అది మానవుడు చేయగలడా? అనేది మనకి ప్రశ్న వచ్చిందా ఎప్పుడైనా? హరే కృష్ణ. చేయలేడు మాతాజీ. మానవుడు చెయ్యలేడు. చాలా కష్టం అన్నమాట. ఇది ఎక్కడి నుంచి ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు ఓకే. మబ్బులు సడెన్‌గా వచ్చేసాయి. ఆ మబ్బుల్ని పక్కకి ఇలా ఇలా చేతులతోనంటే జరిగిపోతాయా? హరే కృష్ణ. మాతాజీ. జరగవు. మన ఇంట్లో జరగవు. పొగొచ్చిందనుకోండి, అగరొత్తుల పొగో లేకపోతే ఏదైనా మాడిపోయింది. అప్పుడు మనము మన ఇంట్లో ఒకవేళ అది ఎగ్జాస్ట్ ఉందనుకోండి, అది వేస్తే అది కొంచెం బయటికి వెళ్ళే ఛాన్స్ మనకి ఉందన్నమాట. సో, కొంతవరకే అంటే పరిమితం అన్నమాట మానవుడు చేసింది. కానీ పరతత్వం అనేదేంటి? చాలా అసలు ఎక్కడ నెవర్ ఎండింగ్ అన్నమాట. అంత్యం. సో, అనంత అనొచ్చు. సో, అలా అటువంటి జిజ్ఞాస ఎవరు జేశారు ఈ కలర్? ఈ చెట్టుకి ఆరెంజ్ పువ్వులు ఎంత చక్కగా ఉన్నాయి. ఎవరు పెట్టారు ఈ కలర్? ఈ కలర్ ఎక్కడి నుండొచ్చింది? ఎవరు నింపారు? ఎవరైనా పెయింటింగ్ వేశారా? అది అట్లాంటి ఆలోచనలు మనకి ప్రకృతి గురించి ఆలోచించేది, మనస్సు గురించి మనిషి గురించి ఆలోచించేది, మన మామూలుగా మన బాడీలో గూడా మనం తింటాం. ఎప్పుడు తింటాము? ఆకలేస్తే తింటాం. అవునా? ఆకలి వెయ్యలేదనుకోండి, అయినా టైమ్ టేబుల్ ప్రకారం ప్రొద్దున బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ అది ఒక పెట్టుకున్నాం మనం. ఈ విధంగా తింటేనే ఈ దేహం నిలబడుతుంది, లేకపోతే నిలబడదు అని. కానీ దాంట్లో జీర్ణక్రియ జరగలేదనుకోండి, మనం తినగలుగుతామా? లేదు లేదు మాతాజీ. మాతాజీ. తినలేము అసలు. తినబుద్ధేది ఇంకా జీర్ణక్రియ ఏమన్నా అయిందా అంటే. ఊపిరి మనం గాలి పీల్చుకుంటున్నాము. గాలి పీల్చుకున్నట్టు మనకేమైనా అట్లా ఏమన్నా ఏదో యోగా చేసేవాళ్ళు అంటారు గానీ, మామూలుగా మనకేమైనా ఫీలింగ్ ఉందా? ఆటోమేటిక్‌గా జరుగుతుంది గదా అది. గాలి వెళ్తుంది, వస్తుంది, వెళ్తుంది, వస్తుంది. సో, అది అంతా ఈ ప్రక్రియ ఒకసారి ఆలోచించాలి మనం. చిన్నపిల్లలు సైన్స్ బుక్స్ ఓపెన్ చేసినట్లయితే ఆ ఇంటెస్టైన్స్, డైజెస్టివ్ సిస్టమ్, కిడ్నీసు ఇవన్నీ గూడా ఎంత చక్కగా అసలు ఎక్కడ ఏది ఉండాలో అక్కడ ఎవరు చేసున్నారు? ఇదే జిజ్ఞాస అన్నమాట. సో, అదంతా గూడా మనము ఇదంతా ఏంటి? పరతత్వం ఎవరో జేశారు. ఎవరో అంటే ఇంకెవరో. పిల్లలకి కావాలంటే సూపర్ మ్యానో, ఆ మ్యానో, ఈ మ్యానో చెప్తే ఆళ్ళకి కొంత అర్థమవుతది. కానీ మెల్లిమెల్లిగా మనం భగవంతుడే చేశాడు అనేది అర్థం చేసుకునేదే
అథాథో బ్రహ్మ జిజ్ఞాస. ఆ పరతత్వం యొక్క స్వభావం ఏంటి అని ప్రశ్న. ఆ తర్వాతి సూత్రం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుచు పరతత్వ స్వభావము సర్వమునకు ప్రభవస్థానమై ఉండుట అని వివరించెను. ఈ భౌతిక బద్ధ జీవితంలో మనం అనుభవించు సర్వమును కూడా స్వామి నుండియే ఉత్పన్నమగుచున్నది. పరతత్వమే మన మనస్సును, ఇంద్రియాలను, బుద్ధిని సృజించెను. దీని వలన ఆ పరతత్వం మనోబుద్ధి ఇంద్రియవి విరహితం కాదని తేలిచున్నది. అనగా అతడు నిరాకారుడు కాదు. సృజించెను అను మాటయే ఆయనకు ఆధ్యాత్మిక బుద్ధి కౌశల్యం కలదని సూచిస్తుంది. ఉదాహరణకి ఒక తండ్రి బిడ్డను కనినప్పుడు తండ్రి ఇంద్రియములుండుట వలనే బిడ్డకు కూడా ఇంద్రియములు ఏర్పడినవి. తండ్రికి చేతులు కాళ్ళు ఉండుట వలనే బిడ్డకు కూడా చేతులు కాళ్ళు సంక్రమించుచున్నవి. అందుచేతనే తరచు దేవుడు తన రూపంలోనే మానవుని సృజించెను. ఇక్కడ మీరు అర్థం చేసుకున్నారా? పరీక్షిత్ మహారాజు నిరాకారమా ఆకారమా అని అడిగాడు. ఇక్కడ భగవంతుడు ఏమన్నాడు? మీరందరూ నా అంశలే అని అన్నారు. దేవతలందరూ కూడా పరమాత్ముడి యొక్క అంశలే. సో మీరు అన్య దేవతల్ని పూజిస్తే కూడా నన్ను పూజించినట్లే. కాకపోతే మీరు కోరికలు తొందరగా తీరాలని అన్య దేవతల్ని పూజిస్తున్నారు. అది గొప్ప భక్తి కాదు అని కూడా ఇక్కడ వివరించారు. మనం దేవాది దేవుణ్ణి ఎక్కువగా అర్చించాలి. సో భగవంతుడి నుండే మనం వచ్చామంటే భగవంతుడికి కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు అన్నీ ఉన్నాయి కాబట్టే ఇక్కడ ఉదాహరణకి తండ్రికి ఎలా ఉన్నాయో బిడ్డకు కూడా అలాగే వచ్చాయి. సో అలా అందుచేత భగవంతుడు ఓ రూపంతోని ఉన్నాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. సో అందుచేత పరతత్వమైన దేవాది దేవుడు ఆధ్యాత్మిక మనస్సును, ఇంద్రియాలను, బుద్ధిని కలిగి ఉన్నాడు. మన మనస్సు లాంటిది కాదు, మన ఇంద్రియాలు లాంటివి కాదనమాట భగవంతుడు. ఆయన బుద్ధి కూడా అలాంటిది. ఆయన బుద్ధి మనలాగా ఉండదు. మనకు బాగా కుళ్ళు బుద్ధి ఎక్కువ ఉంటుంది. పక్కన వాళ్ళు బాగుంటే మనం చూడలేమన్నమాట. సో అది ఇక్కడ ఉండే మన దేహంలో ఉండే బుద్ధి. కానీ భగవంతుడు అట్లా కాదు. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం, ప్రతి జీవిలో భగవంతుడు ఉంటాడు. ప్రతి జీవిని సమానంగా చూస్తాడు. కాకపోతే మనకు అనిపిస్తుంది నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది అంటే మనం పూర్వజన్మలోనూ ఎక్కడో కర్మలు చేసి ఉన్నాం. ఆ కర్మని పోగొట్టడానికే మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఇవన్నీ మన కంట్రోల్లో ఉంటాయో ఇంకా జన్మ అనేది ఉండదు. మనం ఎప్పుడైనా ఇదే లాస్ట్ జన్మ అయిపోవాలి అనుకోవాలి రోజు కూడా. అప్పుడు ఈ జన్మ మృత్యు వ్యాధి నుంచి మనం తప్పించుకొని వెళ్ళిపోతాం అనమాట. అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా భగవంతుడికి మనం చాలా ప్రియం అనుకోండి, వెళ్ళి ఆ ముక్తులు వేరే వాళ్ళని అందరినీ ముక్తుల్ని చెయ్యి అని చెప్పే ఛాన్స్ కూడా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు లీడర్స్ ఎలా ఉంటారు? పికప్ చేస్తారనమాట. ఎవరు నాలాగా చెప్పగలుగుతున్నారు, ఎవరు నాలాగా చేయగలుగుతున్నారు అనేది ఒక పర్సనల్ అసిస్టెంట్స్ లాగా పెట్టుకుంటారు కదా ఈ సీఎంస్ కానీ వాళ్ళు వీళ్ళు అందరు. సో నెక్స్ట్ డెప్యూటీ సీఎం ఉన్నారనుకోండి, సేమ్ సీఎం లాగే అన్ని పనులు చేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా అనమాట ఎనీవేర్ కొందరిని భగవంతుడు కూడా నాకు ప్రియమైన వాళ్ళు మహాత్ములు అన్నాడు. సో అట్లా ఎక్కువ ప్రియమైన వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే నా గురించి ప్రచారం చేస్తారో వాళ్ళంటే నాకు చాలా ప్రియము అని చెప్తాడు. ఎన్ని యోగాలు తీసుకోండి మీరు, 18 అధ్యాయాలు, అన్నిట్లో కూడా లాస్ట్కి భక్తియే ఎక్కువ గ్రేట్ అని చెప్తాడు భగవంతుడు. సో ఆయన మనస్సు ఆధ్యాత్మికము, ఆయన శరీరం ఆధ్యాత్మికము. మన శరీరాన్ని కోస్తే రక్తము చీము ఇవి వస్తాయి కదా, ఆయన శరీరంకి అవన్నీ ఏమి ఉండవు. సో ఆయనకు కూడా ఒక శరీరం అనేది ఉంది అంటేనే మనకి శరీరం వచ్చింది. ఆయనకి ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి మనకి ఇంద్రియాలు వచ్చాయి. ఆయనకు బుద్ధి ఉంది కాబట్టి మనకు బుద్ధి వచ్చింది. సో ఒక వ్యక్తి మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఐక కాలుష్యం నుండి పరిశుద్ధమైనచో అతనికి వ్యక్తిగా పరతత్వం యొక్క ప్రధాన లక్షణము అవగతమగును. సో మనం భగవంతుడిలాగా అంత ప్యూర్గా ఉన్నాం. శిశువు పుట్టినప్పుడు వాడికి ఏమీ తెలియదు, బట్టలు వేసుకోవాలని కూడా తెలియదు. అంత ప్యూరిటీ మనసు కూడా ఉంటుంది, బుద్ధి అలాగే ఉంటుంది, చక్కగా ఉంటాయి ఇంద్రియాలని. చిన్న పాపల్ని చూస్తే మనకు అందుకే అంత సంతోషం అనమాట. పిల్లలు దేవుడు అని అంటారు కదా. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత
ఈ కాలుష్యం అనేది మనకి మళ్ళీ పట్టుకుంటుందన్నమాట. ఈ కాలుష్యం నుండి ఈ భక్తి చేస్తూ పరిశుద్ధమైనచో, కృష్ణ చైతన్యంలో ఉండి పరిశుద్ధమైనచో మళ్ళీ పరతత్వం యొక్క ప్రధాన లక్షణాలన్నీ మనకి తెలుస్తూ వస్తాయి అని చెప్తున్నారు. ఓకే, వేదాల్లో పాటింపబడిన విధానం ఏమనగా బద్ధజీవులు ముందుగా తమోగుణం, రైట్, తమోగుణం నుండి రజోగుణము, పిమ్మట రజోగుణం నుండి సత్యగుణంలోకి మార్చుట. సో వేదంలో ఏం చెప్పారు అని అంటే సత్వగుణంలో ఉండేవాళ్ళు ఈ పనులు చేస్తారు, రజోగుణంలో ఉండేవాళ్ళు ఈ పనులు చేస్తారు, తామస గుణంలో ఉండేవాళ్ళు మనము ఈ ముగ్గురు బ్రదర్స్ని ఉదాహరణ తీసుకుందాం. ఎవరు అంటే రావణాసురుడు తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, కుంభకర్ణుడు, విభీషణుడు. ఓకే, సో రావణాసురుడు ఏ గుణంలో ఉన్నట్టు? రజోగుణం. వెరీ గుడ్, రజోగుణంలో ఉన్నట్టు రావణాసురుడు. ఎందుచేత అంటే అన్ని నావే, నాకే కావాలి, రాజు అన్నమాట. సో అహంకారంతో ఉంటాడు. అండ్ సత్వగుణంలో ఉండే వాళ్ళు ఎవరు? ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో విభీషణుడు గుర్తుపట్టుకున్నాడు అన్నమాట. మా అన్న చేసేది అన్నకి ఎంతో గౌరవం ఇవ్వాలి అని రామాయణం చెప్పింది, కానీ అన్న తప్పు చేస్తున్నాడు. ఈ ఒక పెళ్లి వివాహమైన స్త్రీని తీసుకువచ్చేశాడు అండ్ ఆయన లొంగ తీసుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ చాలా తప్పులు చేస్తున్నాడు అని చెప్పేసి చాలా భక్తుడు కాబట్టి రాముడికి శరణాగతుడు అయిపోయాడు వెళ్ళి. తర్వాత ఆయన గెలిచాడు కదా, గెలిచిన తర్వాత లంక ఆయనకే దొరికింది. ఇక్కడ రజోగుణంలో ఉండి సత్వగుణంలోకి వెళ్ళలేకపోయాడు, ఎంతమంది చెప్పినా కానీ. రావణాసురుడు చివరికి చంపబడ్డాడు అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకరు వచ్చారు కదా, కుంభకర్ణుడు, తామస గుణం. ఆయన ఏం చేస్తాడు? ఎప్పుడు పడుకుంటాడు కదా, 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు తింటాడు. సో ఆయన అందులోనే ఉంటాడు. అయినప్పటికీ కూడా అన్నకి చెప్తాడు, వద్దన్నా ఇది మంచిది కాదు అని. కానీ అన్నకి లొంగిపోయి ఉంటాడు, ఎందుకంటే ఆయన బాగా తమో గుణంలో ఉన్నాడు కాబట్టి. పోయి యుద్ధం చేస్తాడు, మళ్ళీ వినాశనాన్ని కొని తెచ్చుకుంటాడు అనమాట. సో ఎప్పుడైనా సత్వగుణమే గెలుస్తుంది. సత్వగుణంలో ఉండి భగవంతుడికి శరణాగతి అయినప్పుడు గెలుపు అనేది తథ్యము. సో ఇక్కడ సత్వగుణం వృద్ధి పొందిన దశలో వస్తువులు యథాతథంగా గ్రహించుటకు తగినంత ప్రకాశము జీవికి లభించును. సో ఏదైనా కానీ చక్కని అండర్స్టాండింగ్ వస్తుంది అంటే భక్తిలో ఉన్న వాళ్ళకి, కృష్ణ చైతన్యంలో ఉండే వాళ్ళకి అనమాట. సో ఉదాహరణ ఒకటి ఇస్తున్నారు, ఏంటంటే నేలలో నుండి ఒక చెట్టు మొలుచును, ఆ చెట్టు కట్టెలతో నిప్పు చేయుదుము, నిప్పు చేయు ప్రక్రియలో ముందుగా పొగ వస్తుంది. అవునా? ఎప్పుడైనా ట్రై చేశారా? హరే కృష్ణ. ఎక్కడైనా చూసి ఉంటారు కదా, ఈ కట్టెల్ని కాలిస్తే నిప్పులు అవుతాయి. నిప్పు వచ్చే ముందు పొగ వస్తుంది. మనం యాగాలు చేస్తాం, చేసుకుంటాం కదా, యజ్ఞం గుడిలో కానీ ఎక్కడైనా మనం చూస్తాం కదా. సో అప్పుడు బాగా పొగ వస్తుంది, పొగ వచ్చి కళ్ళు కూడా మండిపోతూ ఉంటాయి మనకి. సో తర్వాత వేడి, అనంతరం అగ్ని. సో ఆ పొగ అంతా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం వేడిగా అనిపించి ఆ తర్వాత అగ్ని వస్తుంది. ఆ అగ్ని వివిధ ప్రయోజనముల కొరకు మనము వినియోగిద్దుము. ఆ అగ్నియే మన తుది లక్ష్యము. అదే విధంగా జీవితంలోని భౌతిక దశలో తమో గుణం ప్రబలంగా ఉంటుంది. కాలక్రమేణా నాగరికత అలవాటు కొద్ది ఆ తమో గుణం క్షీణించి వచ్చును. సో మనకి ముందుగా తమో గుణంలోనే ఉంటాం, అందరం కూడా శూద్రులై పుట్టాము అని నేర్చుకున్నాం కదా, ఇక్కడ కాదు భాగవతం, సారీ. సో పుట్టటంలో అందరు కూడా శూద్రులనే చెప్తారు, గర్భాధాన సంస్కారం ఇవన్నీ చేయలేదు కాబట్టి. కానీ మనం ప్రాక్టీస్ని బట్టి, మన కార్యక్రమాల్ని బట్టి, క్రియల్ని బట్టి గుణ కర్మ విభజ అని చేశాడు కదా భగవంతుడు. అవి ఏంటి అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో కర్మల్ని బట్టి విభజించారనమాట. సో ఇక్కడ
ఇవి ఎప్పుడైతే తమో గుణంలో ఉన్నామో మనం ఇలా ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రసాదం చాలా సార్లు తిన్నాం అనుకోండి, ప్రసాదం నిన్న మొన్నటి తీస్తారా గుడిలో? హరే కృష్ణ. ఎవరు మాతాజీ? ఎవరు మాతాజీ? వేడి వేడిగా ఉంటది, ఎంతో రుచికరంగా ఉంటది కదా. సో ఏ రోజుదారు ఏ పూట ఆ పూట పనిచేస్తూనే ఉంటారనమాట. సో ఆ ప్రసాదం తింటూ తింటూ ఉంటే మనం ఇంట్లో 4 రోజులది 3 రోజులది తిన్నది అది తినకూడదు అని మనకి అర్థమవుతుంది అనమాట. ఫ్రెష్ ఫుడ్ భగవంతుడికి ఇచ్చి మనం తినవచ్చు. సో అది తమో గుణం నుంచి నెమ్మదిగా మనము క్షీణించిపోయి నాగరికత ఏర్పడిన దశలో మానవుడు రజోగుణ ప్రధానుడై వేదికను చేరుకొనును. అనాగరిత దశలో లేదా తమోగుణం ప్రధాన దశలో ఇంద్రియ తర్పణం మిక్కిలి మొరటుగా జరుగును. సో ఇంద్రియాలతోని అవన్నీ కూడా ఏదైతే తినాలనుకున్నారో పాచిపోయినాయి, మిగిలిపోయినాయి, ఇట్లాంటి తింటూ ఉంటారనమాట. సో అది తమోగుణం అని చెప్తారు. అక్కడి నుండి తర్వాత కొంత తెలుసుకుంటారు, ఇది తప్పు, ఇది తినకూడదు అని. అంటే అనాగరిక దశలో అలా తింటారనమాట. తెలుసుకున్నప్పుడు రజోగుణానికి వస్తారు అని చెప్తున్నారు. సో రజోగుణ ప్రధాన దశలో కొంత సున్నితంగా జరుగుతుంది. కానీ మానవుడు సత్వగుణ ప్రధానమగు స్థాయిని చేరుకున్నప్పుడు తన ఇంద్రియాలను, మనస్సును విపరీత చేతుల కేవలం ఐహిక కార్యకలాపాలందే నిమగ్నలై ఉంటాడు. సో ఇక్కడ ఎప్పుడైతే మనం సత్వగుణంలోకి వస్తామో ఎక్కువగా భగవంతుడికి అర్పించిందే తినాలనిపించదు. ఎక్కువగా ఐహిక కార్యకలాపాలు అంటే భగవంతుడి కార్యకలాపాలే ఎక్కువ చెయ్యాలని నిమగ్నులై ఉంటారు. అంటే చూడండి, తమోగుణంలో తిని కూర్చోవడమే, రజోగుణంలో వచ్చేసరికి ఓహో ఇట్లా పూజలు చెయ్యొచ్చు, ఈ విధంగా నాగరికత, వేరే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, ఇలా చెయ్యాలి అనేది నేర్చుకుంటారు. ఆ తర్వాత నెమ్మదిగా సత్వగుణంలోకి వచ్చేస్తే ఇంక ఏవి చేయాలనిపించదు, భగవంతుడి తత్వంలోనే ఉండాలని గ్రహించగలిగే శక్తి మనకి వస్తుందన్నమాట. సో విపరీత చేతన కాలక్రమేణా కృష్ణ చైతన్యంగా పరిణతి పొందినప్పుడు మోక్షానికి మార్గం తెరుచుకొనును. సో ఇప్పుడు మనం మోక్షము అని అనుకున్నాం. సో ఇక్కడ మోక్షానికి మార్గం సత్వగుణంలో ఉండి ఇవన్నీ పాటిస్తేని అని ఇక్కడ మనకి భాగవతం చెప్తూ ఉంది. ఓకే, కానీ మనము వైకుంఠ ఏకాదశి వస్తుంది కదా ఇప్పుడు, ఉత్తర ద్వారం నుండి మనం చూసినట్లయితే మోక్షాన్ని పొందుతారు అని అంటారు. ఆ రోజున చూసారా గుడిల్లో ఎంత రష్ ఉంటుంది అంటే, సంవత్సరం పొడవునా 365 రోజులు ఉంటే 64 రోజులు ఏమైనా చేసేయండి, కానీ ఒక్కరోజు ఉత్తర ద్వారం తీస్తారు, చూసినంతలోనే మోక్షం దొరుకుతుంది అని మామూలుగా మనకి తెలుసుకున్నాం. అవునా కాదా? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. యా, సో వెళ్ళాలనిపిస్తుంది ఆ రోజు గుడికి. అంటే ఏంటి, మనకు ఒక కోరిక అన్నమాట. ఇన్ని అనుభవిస్తున్నాము, ఇంత తప్పులు చేసినా సరే మోక్షం కావాలి అని మోక్షం వస్తుంది అనగానే అంత రష్ ఉంటుంది గుళ్ళో. అంటే ఏంటి, మనం అర్థం చేసుకోండి, ఇక్కడ ఈ పరతత్వం అనేది తెలుస్తుంది అనమాట. మోక్షం పొందడం అంటే ఇష్టం అందరికీ, కానీ ఈ రూల్స్ పాటించాలన్నారు చూసారా, అది కొంచెం బాధాకరంగా కష్టంగా ఉంటుంది. సో ఆ రోజు ఎందుకు, రోజు మోక్షాన్ని గురించి మీరు కృష్ణ చైతన్యంలో ఉన్నట్లయితే ప్రతిరోజు పాటుపడవచ్చు. సో ఎప్పుడైతే సత్వగుణంలోకి వస్తామో మోక్ష ద్వారం తెలుసుకుంటుంది అని చెప్తున్నారు. సో పరతత్వం మన ఇంద్రియాములతోనూ మనస్సుతోనూ చేరజాలమని అర్థం చేసుకొనరాదు. వాస్తవమేమనగా ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అపరిణిత కలుషిత దిశలో పరతత్వ స్వభావాన్ని గుర్తించజాలవు, కానీ పరిశుద్ధము లైనప్పుడు అవి పరతత్వాన్ని గుర్తించగలవు. సో ఎప్పుడైతే పరిశుద్ధం అవమో మనం, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ గుడిదే తీసుకుందాం, ఉత్తర ద్వారం తీస్తారని చెప్పి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఆ తర్వాత చాలా సమయం మిగిలిపోయింది, ఎక్కడికి వెళ్దాం ఏంటి, ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు అందరూ చూడండి, గమనించండి, చక్కగా పార్క్కి వెళ్తారు, లేకపోతే హోటల్కి వెళ్తారు, వెళ్ళి అక్కడ చక్కని బ్రేక్ఫాస్ట్, భోజనాలు అవన్నీ చేస్తూ ఉంటారు. అంటే ఆ కొద్దిసేపే అక్కడ, ఆ తర్వాత మళ్ళీ మన లైన్లోకి మనము వచ్చేస్తూ ఉంటాం అనమాట.
సో, ఇవి ఈ పరతత్వ స్వభావాన్ని మనస్సు, బుద్ధి పరిమితంగా ఉంటది గాబట్టి గుర్తించజాలవు అని చెప్తున్నారు. కానీ పరిశుద్ధమైనప్పుడు అవి పరతత్వాన్ని గుర్తించగలవు. ఇంకప్పుడు ఉపవాసమే కరెక్ట్ అనుకుంటారు. అనుకుని ఆ రోజంతా చక్కగా ఇంటికొచ్చి పూజ చేసుకోవడం, జపం చేసుకోవడం, ఇంకేదో చేస్తూ ఉంటారనమాట. సో, ప్రక్రియ భగవత్ కైంకర్యం. ఈ పరిశుద్ధీకరణ ప్రక్రియయే భగవత్ కైంకర్యం. లేదా ఇదియే కృష్ణ చైతన్యము అని అంటున్నారు. సో, వేద విజ్ఞానం యొక్క లక్ష్యము కృష్ణుని అర్థం చేసుకొనుట అనియు, ఆత్మార్పణంలో భగవత్ కైంకర్యం చేయటం వలననే కృష్ణుని అర్థం చేసుకోగలమనియు భగవద్గీత 15.15 అండ్ 18.55లో స్పష్టంగా చెప్పబడింది. గీతలో చెప్పినట్లు మనం నిత్యము కృష్ణుణ్ణే స్మరించుచుండవలెను. కృష్ణుణ్ణి నిరంతమ ప్రేమతో సేవించుచుండవలెను. సదా స్వామిని అర్చించుచు ఆయన మ్రొల ప్రణమిల్లవలెను. ఈ విధంగా ఈ ద్వారా మాత్రమే నిస్సందేహంగా మనము భగవత్ రాజ్యంలో ప్రవేశించగలము. సో, భగవంతుడే భగవద్గీతలో చెప్పారనమాట. ఏంటి అంటే, ఎప్పుడైతే భగవంతుడినే మనం స్మరించుచుంటామో అప్పుడే, అంటే వేదాల్లో చెప్పినయే భగవద్గీతలో ఉన్నాయి. అవునా? సో, మనం ఈ 2 శ్లోకాలు ఇప్పుడు చూద్దాము. మనకి ఇంకా సమయం కూడా చాలానే ఉంది. ఓకే. శ్రావణి మాతాజీ మీరేమైనా షేర్ చేయగలుగుతారా? నేను చేసుకోనా? ఉన్నారా? ఒక్క నిమిషం మాత 15.15 నేను ఓపెన్ చేసి చేస్తా మాట 1 minute. ఓకే. ఓకే. టేక్ యువర్ టైమ్. చేశారా? ఓకే. థ్యాంక్ యూ. ఓకే. సర్వస్వ ఇది ఎలా ఉంటుందంటే ఈ శ్లోకము, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తా స్మృతిర్జ్ఞానమపోహం చ వేదైశ్చ సర్వైర్యహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. ఈ రకంగా అంటే వేదాలు ఏంటి అనేది భగవంతుడు చెప్పారనమాట. ఇక్కడ మనం ఏంటి, ఒక్కసారి నేను ప్రతిపదార్థం చెప్తాను, మీరు వినడానికి ప్రయత్నం చేయండి. సర్వస్య అంటే సర్వజీవుల యొక్క, ఓకే. చ అంటే మరియు, అహం అంటే నేను, సర్వస్య చాహం, అహం అని ఉంది కదా ఇక్కడ, చ అహం. తర్వాత నేను, హృది అంటే హృదయమున, సన్నివిష్ట అంటే నెలకొని ఉన్నటువంటి వాడు, మత్తః అంటే నా నుండి, విష్టో మత్తః నా నుండి, స్మృతి అంటే జ్ఞాపక శక్తి, జ్ఞానం అంటే జ్ఞానము, అపోహం అంటే అపోహనం, చ అంటే మరుపు కూడా. జ్ఞానం ఇస్తాడు, మరుపు కూడా ఇస్తూ ఉంటాడు. తర్వాత
వేదై వేదముల చేత, చ అంటే కూడా, సర్వై అంటే అహం నేనే, ఏవా నిశ్చయముగా, వేద్య తెలియదగిన వాడను, వేదాంతకృత్ అంటే వేదాంత రచయితను, వేదవిత్ వేదములను ఎరిగినవాడు, ఏవా అంటే నిశ్చయంగా, చ అంటే మరియు, అహం నేనే. సో ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, వేదాలన్నీ నేనే, మీ యొక్క జ్ఞాపక శక్తి నేనే, మళ్ళీ తర్వాత మీ మరుపు అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం కదా మనము, ఆ మరుపు కూడా నేనే అంటున్నాడు. అన్నీ భగవంతుడు అయినప్పుడు మనమేంటి ఇంకా, అంటే మనం ఏదైనా మర్చిపోయినప్పుడు భగవంతుడిని జ్ఞాపకం చేసుకోవాలి, ఏదైనా గుర్తుకొచ్చినప్పుడు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఈ విధంగా భగవంతుడితోనే మనం ఉండాలి అనేది ఒకటి అర్థం. ఏంటి అనువాదంలో ఏమొస్తుంది, నేను సర్వుల హృదయంలందు నిలిచి ఉన్నాను, నా నుండియే స్మృతి జ్ఞానం మరుపు అనునవి కలుగుచున్నవి, నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను, వాస్తవానికి వేదాంతకర్తను, వేదములు ఎరిగిన వాడను నేనే. సో అన్ని భగవంతుడికి తెలుసు, తెలిసి ఆయన ఏం చేస్తున్నాడు, నాతోనే అన్నీ వస్తున్నాయి అని మనకు చెప్తూ ఉన్నాడు అన్నాడు 15.15లో. సో ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంచెం అవకాశం ఇద్దాము. ఇందిరాబోయినా మాతాజీ శ్లోకం చదవండి, నాగమణి మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ధన్యవాద. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతి జ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. హరి బోల్. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. చదవండి, అనువాదం చదవండి. నేను 2 చదువుతాను మాతాజీ. అదేంటి, అనువాదం చదవండి. ఓకే మాతాజీ. అనువాదము. నేను సర్వుల హృదయములందు నిలిచి ఉన్నాను, నా నుండి స్మృతి జ్ఞానము మరుపు అనునవి కలుగుచున్నవి, నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను, వాస్తవమునకు వేదాంతకర్తను, వేదములు నెరిగిన వాడను నేనే. హరే కృష్ణ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ, చాలా బాగా చదివారు. మీరు శ్లోకం చదవాలని ఎందుకు కోరుకున్నారో నాకు తెలియదు, ఈ అనువాదం బాగా చదివారు. ఉమా మాతాజీ చదవాలనిపించింది, అందుకొకే చదువుతానని అడిగారు. అంటే ఒకరు చదివారు కదా, రైట్. ఉమా మాతాజీ మళ్ళీ ఒకసారి అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. అనువాదము. నేను సర్వుల హృదయములందు నిలిచి ఉన్నాను, నా నుండియే స్మృతి జ్ఞానము మరుపు అనునవి కలుగుచున్నవి, నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను, వాస్తవమునకు వేదాంతకర్తను, వేదముల నెరిగిన వాడను నేనే. హరే కృష్ణ. సో ఇక్కడ నేను భాష్యం చదివించట్లేదు ఎందుకంటే చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది అంటే, అందరి హృదయాల్లో ఉన్నాను అని భగవంతుడు చెప్తున్నాడు. ఈ విషయం మనం చదువుకున్నాము, తెలుసు కూడా కదా, అందరిలో కూడా హృదయంలో భగవంతుడు ఉన్నాడు. నా నుండియే స్మృతి అంటే, స్మృతి అంటే ఏంటి, స్మృతి అంటే గుర్తుంచుకోవడం మాతాజీ. గుర్తుంచుకోవడం అన్నమాట. సో మనం ఏదో జ్ఞానాన్ని ఆర్జించుకుంటూ ఉంటాం, ఏదో చదువుకుంటాం, ఏదో వింటూ ఉంటాం, కానీ గుర్తుండేది ఎంతవరకు అనేది, ఆ స్మృతి అనేది మనం ఎప్పుడైతే మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఉంటామో మనకి జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ స్మృతి కూడా భగవంతుడే. జ్ఞానం అంటే ఏంటి, సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, తెలుగు, ఇంగ్లీష్, ఇవన్నీ భౌతిక ప్రపంచంలో మనం చదువుకున్నాం. కానీ ఇక్కడ జ్ఞానం అనేది ఆధ్యాత్మిక జ్ఞానం అన్నమాట. పరతత్వం అంటే భగవంతుడు ఏంటి, భగవంతుడు ఏమి ఇస్తున్నాడు, అది. మరుపు అని అంటే మర్చిపోవటం, ఇది మనకు తెలిసిన విషయమే కదా. ఇవన్నీ కూడా కలుగుచున్నాయి. సరే, భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు, స్మృతిని ఇస్తున్నాడు, మరి మరుపుని ఎందుకు ఇస్తున్నాడు? ఎవరైనా ఆలోచించారు ఎప్పుడైనా, నేను ఎందుకు మర్చిపోతున్నా? బాధ వస్తుంది కదా, మర్చిపోకపోతే మనము తట్టుకోలేము మాతాజీ. కరెక్టే. మీరు ఒక్కొక్కరు హ్యాండ్ రైజ్ చేయండి, మీ ఆన్సర్స్ అన్ని చాలా స్పష్టంగా వినిపిస్తాయి. ఆన్సర్ చేయాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి.
అదేంటి హ్యాండ్ రైజ్ అనేసరికి జయశ్రీ మాతాజీ ఒక్కరే చేశారు. చెప్పండి మాతాజీ. జయశ్రీ మాతాజీ హరే కృష్ణ మాతాజీ. అదే ఎందుకు ఇచ్చాడు మరి? బాధను మర్పించడానికి మార్పు ఉంటది మాతాజీ. ఏదైనా బాధ, సంతోషం, ఏదైనా బాధ కలిగినప్పుడు మరిపిస్తాడు. కరెక్ట్. ఓకే ఉమా మాతాజీ మీరు మీ ఒపీనియన్ చెప్పండి. అదే మాతాజీ, ఏదన్నా బాధ వస్తది కదా మాతాజీ, ఆ, ఏదన్నా ఎవరన్నా కోల్పోయినప్పుడు లేకపోతే ఏదన్నా జరిగినప్పుడు అలాంటిది ఇక కొంచెం కొంచెం తగ్గిస్తాడు అన్నట్టు, మరిపిస్తాడు భగవంతుడు. ఆ, ఎక్కువ రోజులు ఉండదు కదా మాతాజీ, అది కొన్ని రోజులు కొంచెం కొంచెం పోతుంటది. హరే కృష్ణ. వెరీ గుడ్. గుడ్ ఆన్సర్. సురేఖ మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. చాలా కష్టం వస్తే అది తట్టుకోనికి అది శక్తి ఇస్తాడు మాతాజీ. ఇంకా మార్గం కూడా మనం పేరు తీసుకుంటే అది మార్గం కూడా కనిపిస్తుంది మాతాజీ. మనకి మంచి మార్గాలు కూడా కనిపిస్తాయి. ఓకే. ఎప్పుడైనా మనం చెడు మార్గంలో వెళ్తుంటే మతిమరుపు వచ్చేసి మర్చిపోతాం అది. సో వేరే దారి పడతాం. అది భగవంతుడే చేస్తున్నాడు అనుకోవాలి, సంతోషించాలి. ఓకే, థ్యాంక్ యూ. నాగలీల మాతాజీ ఇష్టమైన వాళ్ళను మీరు కోల్పోయినప్పుడు కూడా ఉండండి. జయశ్రీ మాతాజీ, నాగలీల మాతాజీ హరే చెప్పండి. కృష్ణ మాతాజీ. ఆ, మరుపు అన్నది కూడా మనకి ఎంతో మంచిది మాతాజీ. ఇప్పుడు చెడువి గాని బాధాకరంగాని ఎక్కువ తలుచుకుంటే మంచివి తలుచుకోవడం టైం తగ్గిపోతుంది మనకి. ఆ రైట్. మరుపుని మనం మంచి దానికి ఎక్కువ టైం ఇస్తున్నప్పుడు మంచిని తలుచుకుంటూ మంచి దారిలో ఉండడం అన్నది చాలా హెల్ప్ అవుతుంది. సో హరి మరుపు అన్నది కూడా లైఫ్ కి ఒక హెల్పే. హరి హరి బోల్. హరే అందుకే కృష్ణ మాతాజీ. మనకి హెల్ప్ అయ్యేవే భగవంతుడు చేస్తాడని మనం గట్టిగా నమ్మాలి. హరి బోల్. శోభా మాతాజీ హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు మేమేమన్నా మర్చిపోకుండా ఉంటే అది మాకి కన్ఫ్యూజన్ అవుతుంది. అదా ఇదా అనేసి మాకి కన్ఫ్యూజన్ అవుతుంది మాతాజీ. అందుకే దేవుడు మాకి మర్చేతర చేస్తారు. హరి బోల్. థ్యాంక్ యూ హేమారాణి మాతాజీ మీ ఒపీనియన్ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ఏంలే మాతాజీ, మనకి ఇష్టమైన వారు కోల్పోయినప్పుడు ఎక్కువ బాధ అట్లా ఉన్నప్పుడు కూడా ఇది మనకు ఈ మరపు అనేది మనకు బాగా హెల్ప్ అవుతుంది. హరి బోల్. అనురాధ మాతాజీ హరే కృష్ణ మాతాజీ. మరుపు అనేది దేవుడు మనిషికి ఇచ్చిన వరము అంటారండి. అది మనం ఏదైనా కూడా ఎక్కువ రోజులు ఎదగాలి అన్నమాట. అది మరుపు లేకుంటే ఇక దాంట్లోనే ఉండిపోతాం అన్నట్టు. అందుకని దేవుడు ఇచ్చిన మంచి వరము, దేవుడు ఇచ్చింది అది మంచిది అంటే అదే అంటారండి. హరి బోల్. ఇప్పుడు మీరు చెప్పండి జయశ్రీ మాతాజీ. ఏం లేదు మాతాజీ, అదే ఇష్టమైన వాళ్ళని కోల్పోయినప్పుడు రోజు రోజు ఆ బాధ తగ్గించడానికి మరపునిస్తాడు మాతాజీ. థ్యాంక్ యూ. ఇందాక చెప్పారు కదా సేమ్. ఇందిరాబోయిన మాతాజీ మీ పాయింట్ చెప్పండి. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండోత్రణం. మనకి 4వ అధ్యాయంలోనే భగవానుడేమో సూర్యనారాయణ మూర్తికి ముందు చెప్పాను 5,000 సంవత్సరాల క్రితము అని అంటే, నువ్వు నాతోటే ఉన్నావు కదా ఎలాగయ్యింది అంటే, నువ్వు నాతో జన్మ జన్మలు వస్తున్నావు కానీ నీది మానవ శరీరం, భౌతిక శరీరం కాబట్టి నువ్వు మర్చిపోయావు. నాది దివ్య శరీరము, నాకు అన్ని గుర్తుంటాయి. మీకు ఏది అవసరం అది గుర్తుంచుతాను, లేకపోతే అవసరం లేనిది మరుపుకి ఇచ్చేస్తానని భగవంతుడు చెప్తాడు మాతాజీ ఆ శ్లోకంలోని. హరి హరి బోల్. మరపు అనేది పూర్వజన్మం. ఇప్పుడు 84 లక్షల జన్మలు అన్నారు. ఒక్కొక్క జన్మ మనకు గుర్తుంది అనుకోండి, అయితే నా తల్లిదండ్రుల్ని కూడా మీరు తల్లి కాదు తండ్రి కాదు అనే అవకాశం ఉంది. సో పూర్వజన్మ మర్చిపోయే అవకాశం ఇచ్చారు భగవంతుడు అని మీరు చెప్పారు. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. బబితా మాతాజీ మీ ఒపీనియన్. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మాతాజీ అంటే మైండ్ లో చిప్ అనేది స్టోరేజ్ ఎక్కువ అయిపోతే కన్ఫ్యూజ్, ఇంకా అన్ని గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ అయిపోతారు కదా మాతాజీ. రైట్. సో స్టోరేజ్ ఎక్కువ డిలీట్ అయిపోయి కొత్త విషయాలు మైండ్ లోకి తీసుకోగలం. అది ఇప్పుడు మనకి మామూలుగా ఆచార్యులు చెప్పేటప్పుడు హరే కృష్ణ తీసేయండి అమ్మా మీరు షేరింగ్. థ్యాంక్ యూ మాతాజీ. శ్రావణి మాతాజీ. సో మామూలుగా ఆచార్యులు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, మనకి మనసులో మరుపు అనేది భగవంతుడు ఇచ్చిన వరం లాగా తీసుకోవాలని మీరు అందరూ చెప్పారు. సో ఒక ఉదాహరణ ఏం చెప్తూ ఉంటారంటే, ఇప్పుడు ఎప్పుడో ఒక 20 ఏళ్ల కింద ఎవరో మనని అవమానించారు. అది అవమానం కాదు అని మనం అనుకోవచ్చు,
కానీ వాళ్ళని క్షమించకుండా అలాగే మనసులో గట్టిగా పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకేమవుతుంది? బాధ, ఆనందమా? బాధ అవుతుంది బాధ బాధనే. బాధ ఈ కలుగుతుంది. పగని పట్టుకుని అలా ఉండి, ఆ రోజు 20 సంవత్సరాల క్రింద ఎప్పుడో నన్ను ఇలా అవమానించారు, అందుచేత వీడితో నేను మాట్లాడను అనేది పెంచుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లోనే పుట్టే అవకాశం ఉంటుంది. మనకి అవమానంతోనైనా ఈ ఈ దుర్మార్గంతోనైనా ఏ విధంగా అయినా ఒకటి ఏదన్నా మనలో ఉండి అట్లాగే ఉంచుకుని మర్చిపోకుండా ఉంచుకున్నాం అనుకోండి, భగవంతుడు మనకు సహాయం చేసి మరిపిస్తాడు. అయినప్పటికీ మళ్ళా దాన్నే పట్టుకొని వేలాడుతున్నాం మనం. అప్పుడు ఏమవుతుంది? అది పనిష్మెంట్ లాగా వచ్చేస్తుంది మనకి. సో ఆ మరపును కూడా మీరందరూ అన్నట్టు చాలా పాజిటివ్గా తీసుకోవాలన్నమాట. భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తాడు, జ్ఞాన సంపార్జన చేసుకుని అవసరమైనప్పుడు మర్చిపోండి. ఇప్పుడు మనం తాళం చేతులు పొద్దున్నే మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. మీరు బైక్ మీద, స్కూటర్స్ మీద అలా వెళ్తూ ఉంటారు కదా కొందరు. సామాన్యంగా తాళం చేతులుగా అనిపించవు. ఇటు అటు అటు ఇటు పరిగెడతాం, షూస్ వేసేసుకుంటాం, ఇల్లంతా తొక్కలేము, ఎవరినో అడుగుతాము. సో అది ఏంటి అంటే ఆ క్షణంలో. కానీ భగవంతుడా భగవంతుడా అందరు అంటారు కదా, దేవుడా 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 అని అంటూ ఉంటారు. దేవుడు ఇస్తాడు ఆ జ్ఞానాన్ని. అప్పుడు సడన్ గా మనకి గుర్తొస్తుంది, ఓహో ఇక్కడ పెట్టాం కదా అని చెప్పి గుర్తొస్తుంది. సో మతి మరుపు అయినా, జ్ఞానమైనా, లేకపోతే ఇంకా ఎన్ని ఎన్ని చెప్పారు ఇక్కడ మనకి, స్మృతి స్మృతి, జ్ఞానము, మరుపు, ఇవన్నీ కూడా మనకి భగవంతుడే ఇచ్చాడు. సో అవి అర్జునుడితోని ఇందిరాబోయిన మాతాజీ మంచి పాయింట్ చెప్పారు, నాగలీల మాతాజీ, ఉమా మాతాజీ, అందరూ చెప్పిన వాళ్ళందరూ కూడా కరెక్ట్ గా చెప్పారు. అంటే మనం ఏంటి, మనం చదువుకున్న జ్ఞానం కొంతైనా మనకు గుర్తుంది అని ఇవి ప్రూవ్ అవుతున్నాయి. అవునా కాదా? ఏప్రిల్లో స్టార్ట్ చేసాం క్లాసెస్. ఏదో ఒక జ్ఞానం కొంత ఏదో ఆవగింజ అంత అనుకోండి మనం సంపాదించుకుంది. ఇలా రివిజన్ చేసుకుంటూ ఉంటే, మననం చేసుకోవడం, స్మృతి జ్ఞాపకం చేసుకోవడంలో మనకి మైండ్లో కొన్ని అలాగే ఉండిపోతాయి. ఆ ఉదాహరణ చాలా చక్కగా చెప్పారు మీరు. అవును, మనుకి ఎప్పుడో చెప్పారు, ఏది ఈ భగవద్గీత జ్ఞానాన్ని అంతా బోధించారు. కానీ అది మరుగున పడిపోయింది. ఎందుకు అంటే వాళ్ళు మళ్ళీ ఇలా స్మృతి చేయలేదు, జ్ఞాపకం చేసుకోలేదు. విన్నారు ఊరుకున్నారు. సరే నేను మళ్ళీ చెప్తాను అని భగవంతుడు వచ్చి మళ్ళీ భగవద్గీత ద్వాపర యుగంలో చెప్పారనమాట. సో ఆ విధంగా ఇంకా ఇవన్నీ కాకుండా వేదాన్ని రచించింది నేనే, వేదాన్ని నేనే అంటున్నాడు భగవంతుడు. సో ఈ వేదము అనేది ఈ బద్ధజీవులకి ఇస్తే చదువుకోగలరా లేదా? ఇప్పుడు మన దగ్గర ఒక 5th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు, 10th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు. ఇద్దరు నా దగ్గర ట్యూషన్కి వస్తున్నారు. ఇద్దరికి కామన్ గా చెప్పాను అనుకోండి, అప్పుడు ఎలా ఉంటది? ఎవరికి అర్థమవుతుంది ఎక్కువ? 10th క్లాస్ స్టూడెంట్ కి అర్థమవుతుంది. చిన్న పిల్లవాడికి పెద్దగా అర్థం కాదు కదా. సో ఎవరి స్టాండర్డ్ ని బట్టి వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళడమే. సో వేదాలన్నీ మనం చదవలేము. మనకి 100 సంవత్సరాలు మనకు అనుకుందాం, 100 సంవత్సరాలని మనం బతుకుతామా, మన మైండ్ అప్పుడు దాకా ఫ్రెష్ ఉంటుందా మనకు తెలియదు. కానీ కేటాయించిన 100 సంవత్సరాల్లో వేదాలు చదవలేరు వీళ్ళు, బద్ధజీవులు. అందుచేత నేనే ఆ వేదాలన్నింటినీ కూడా సమ్మరైజ్ చేసి షార్ట్ చేసి, గ్రేట్ గూగుల్ అన్నమాట భగవంతుడు. సమ్మరీ లాగా చేసి మనకి భగవద్గీతని ఇచ్చారనమాట. సో ఇక్కడ వేదైశ్చసాహం అహమేద వేద్యం అని అన్నారు. అంటే ఇక్కడ నేనే సమస్త వేదాల ద్వారా తెలియదగిన వాడను, నిజానికి వేదాంత కర్తను నేనే, వేదాలను ఎరిగిన వాడను నేనే అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. నాగమణి మాతాజీ మీరేమన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి, హ్యాండ్ రైజ్ చేశారు. మనం నెక్స్ట్ లెసన్ 20 ఏళ్ల కింద జరిగింది కూడా మనం అట్లే మనసులో పెట్టుకుంటే ప్రేమలు కూడా తగ్గిపోతాయి మాతాజీ, ప్రేమలు కూడా పోతాయి, ఉండయి మాతాజీ. అదే చెప్పడానికే చాలా కరెక్ట్ మాతాజీ. ప్రేమ తగ్గిపోతుంది, ద్వేషం పెరిగిపోతుంది, ఇంకా ఏవేవో ఇంకా మనకి తెలియనివి చాలా జరుగుతూ ఉంటాయి. సో ప్రేమలు అయితే మొత్తం తగ్గిపోతాయి మాతాజీ. అట్లాంటి పగలు అన్నాయి మనం పెట్టుకోకూడదు. చైనీస్ స్టోరీ కూడా ఒకటి చెప్తూ ఉంటారు కదా, ఆనియన్స్ బ్యాగ్లో వేసుకొని, ఒక టీచర్ స్టోరీ. మీకు అందరికీ తెలుసా? ఒకరు పిల్లలు కొట్లాడుకుంటూ ఉంటారు క్లాస్లో.
అయితే ఆ టీచర్ ఏం చెప్తుందంటే, మీరందరూ కూడా కొందరు బంగాళాదుంప అని చెప్తారు, కొందరు ఆనియన్ అని చెప్తారు. సో ఒక బ్యాగ్లో ఆనియన్స్ ఒక 5-6 వేసుకుని రోజు అందరూ పట్టుకుని రండి అని అంటారు. పట్టుకుని వస్తారు. సరే ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ రేపు పట్టుకురా, మళ్ళీ రేపు పట్టుకురా. అలా వారం రోజులు ఆ టీచర్ తెమ్మంటది. ఆ వారం రోజులు వాటిని మోస్తూ కష్టపడుతూ తీసుకొస్తే వారానికి అవి కుళ్ళిన వాసన వస్తుంటాయి అన్నమాట. ఇంకా వాళ్ళు భరించలేరు పిల్లలు. ఎందుకు తెమ్మంటున్నారు మీరు, ఎందుకు మేము తెస్తున్నాము, ఈ వాసన భరించలేకపోతున్నాము, ఇంకా రేపటి నుంచి మేము తేలేం టీచర్ అని చెప్తారంట పిల్లలు. అప్పుడు టీచర్ చెప్తుందనమాట, మీరు ఏదైనా పగ ప్రతీకారం, ఇప్పుడు వీడంటే నీకు ఇష్టం లేదు అని నువ్వు చెప్పావు కదా, సో అవన్నీ అలా పెంచుకుంటే అలా కుళ్ళిపోతాయి అన్నమాట. నువ్వు మొయ్యలేని బరువు అయిపోతుంది అది. అందుచేత ఎప్పుడప్పుడే వదిలేసుకొని అందరూ స్నేహంగా మంచిగా ఉండాలి అని ఆ టీచర్ చెప్తుందనమాట. అలా మనం 20 ఏళ్ళది, 30 ఏళ్ళది, లేదా 5-6 ఈవెన్ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఈరోజు మాట్లాడుకుంటాం, ఇద్దరము మంచిగా ఉంటాం, 3వ రోజు కూడా తీస్తారు. అది మర్చిపోయి ఉంటారు అవతల వ్యక్తి, కానీ ఒకరు తీస్తారు, ఆ రోజు నువ్వు ఇట్లా అన్నావు, ఇది కరెక్టా? అది ఎంత తప్పండి అసలు. మనం మంచిగా స్నేహంగా ఉన్నాం కదా 2 రోజుల నుంచి, మళ్ళీ ఆ పాత జ్ఞాపకాన్ని ఎందుకు తీసుకోవడం? ఇప్పుడు మీరు అన్నట్లు పాత జ్ఞాపకాలు తీసుకున్నలో మనం భగవంతుడిని కూడా పక్కన పెట్టేస్తాం, ఈ పోట్లాటకు దిగుతాం. ఇంకా ఆ లోపు 2 మాలలు జపం చేసుకోవచ్చు కదా, కొంచెం భాగవతం కథ చదువుకోవచ్చు, భగవద్గీత ఒక శ్లోకం చదువుకోవచ్చు. ఏం అవసరం మనకి? అయిపోయిన విషయాలు ఎప్పుడు కూడా తీయకూడదండి. అది అంతే, అయిపోయింది. మంచి అయినా చెడైనా, మంచిది కొంతసేపు కూడా. ఎప్పుడో బర్త్డే చేసుకున్నాము, చాలా హ్యాపీగా, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు గిఫ్ట్ ఇచ్చారు, అది కూడా అంత అవసరం లేదు మనకి. కాకపోతే ఈ కృష్ణ కథలు జ్ఞాపకం చేసుకోవడంలో మనకి ఎంతో బెనిఫిట్ ఉంటుంది, చాలా బెనిఫిట్ ఉంటుంది. మన అకౌంట్లో, భక్తిలో అకౌంట్లో డబ్బులు జమ అయినట్టు భక్తి కూడా జమ అయిపోతుంది, వచ్చే జన్మ కన్నా ఉపయోగపడుతుంది, లేదా భగవద్ధామానికి ఇప్పుడే చేరిపోవచ్చు. అది మనీషా మాతాజీ. మాతాజీ అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే మనం క్యారీ చేయొద్దు, అప్పుడు మటుకు మాట్లాడుకోవాలి అని. అయితే మనం కొన్నిసార్లు మనం మాట్లాడినా కానీ ఆపోజిట్ వాళ్ళు మళ్ళీ అలాగే ఉంటారు, అంటే మాట్లాడకుండా వాళ్ళు కేర్ చేయకుండా ఉంటారు. అప్పుడు మనం దాన్ని దాటేసి వెళ్ళిపోవడం బెటరా, లేదంటే మళ్ళీ వాళ్ళని లేదా కన్విన్స్ చేయడమో, లేదా మళ్ళీ యాజ్ టీజ్ గా లేదు అని చెప్పి మనమే కాంప్రమైజ్ అయి మాట్లాడాలా? మనం కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ ఒక్కొక్కసారి భగవంతుడు ఇప్పుడు ఈ పాట వస్తుంది చూసా, ఓ పార్థ ఓ కృష్ణ ఓ పార్థ కదా, సమరం చెయ్యి అంటాడు దేవుడు, రైట్? సో ధర్మాన్ని గెలవాలంటే సమరం చెయ్యాలి, ఒక్కొక్కప్పుడు చెయ్యవలసి వస్తే చెయ్యాలి. కానీ అనవసరంగా వాళ్ళు ఏదో వాగుతున్నారని మనం కూడా మన నాలికని అలా వాగామనుకోండి, అర్థం లేని వాగుడు, అది వేస్ట్ అవుతుంది. సో మనకు తెలియాలి ఇది ధర్మమా కాదా, అనవసరంగా అన్నారా అవసరంగా అన్నారా. మనం ఇంకొకసారి కరెక్ట్గా ధర్మపాలన కోసం పాటు పడ్డామనుకోండి, మనం గుర్తించగలిగాము ఇది కరెక్ట్, నేను కరెక్టే చేశాను, మళ్ళీ ఎందుకు వీడు ఇట్లా చేస్తున్నాడు అనుకున్నప్పుడు ఇంకోసారి మన జోలికి వాళ్ళు రారు, ఆలోచిస్తారు, అమ్మో వీళ్ళ జోలికి వెళ్ళడం చాలా వద్దు అని ఆలోచిస్తారు. సో ఆ పాట చక్కగా వినండి. ధర్మపాలనకి భగవంతుడు ఫైట్ చేయమన్నారు. ఓకే, సో యూ హ్యావ్ టు డూ దాట్. ఓకే, మీకు ఆన్సర్ వచ్చిందా? ఎస్ మాతాజీ. ఎస్, అలా అని చెప్పి ఎప్పుడు ఫైటింగ్ చేయకూడదు, ఒక్కోసారి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తే అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. కృష్ణుడు చాలాసార్లు కాంప్రమైజ్ అయ్యాడు, చాలాసార్లు కాంప్రమైజ్ అవుతాడు, అలా అన్నమాట. దేవుడే అయినప్పుడు మనం అవ్వకపోవడం బాధ. అవును, మనం కూడా అవ్వాలి. అనురాధ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ 2 వైపులా ఉండాలి మాతాజీ, ఒక వైపు ఉంటే కూడా కుదరదు కదా. ఒక్కొక్కసారి ఒక వైపే ఉంటది. అదే అంటున్నా. కౌరవులు ఒక వైపే కదమ్మా, వాళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచి వాళ్ళు, అంతే. అది ఒకరికుంటే సరిపోదు కదా మాతాజీ. ఎన్నో క్షమించారు. అందుచేతనే కృష్ణ చైతన్యంలో ఉండాలి. అప్పుడు కృష్ణుడు మనకి సరి అయిన జ్ఞానం ఇస్తాడు. ఇది ధర్మాని కోసం పోరాడుతున్నావు, పోరాడు, నేనున్నా అన్నాడు కదా. ఆ పాట చాలా బాగుంది. ఆ పాట మీరందరూ ఆ పాటను చూడండి. చాలా బాగుంది పాట. ఓ కృష్ణ, అది చాలా బాగుంది. అది కూడా చేశాడు. నేనుండగా భయమేలా అంటున్నాడు కృష్ణ చక్కగా.
హరే కృష్ణ మాతాజీ. ఆ, ఒక్కొక్కసారి మన దగ్గర వాళ్ళేనండి బాగా బాధ పెడతారు, సారీ చెప్తారు, మళ్ళా బాధ పెడతారు. అసలు అలా వాళ్ళతో ఎలా మాట్లాడాలి? ఇంట్లో వాళ్ళే, దగ్గర వాళ్ళే, తమ్ముళ్ళు అవును, భర్తనే చేస్తాడు ఒక్కోసారి. నాకు కూడా జరుగుతుంటది. అప్పుడు నన్ను ఏం కూడా చాలా చేయాలో మంది అర్థం అడిగారు, కాదు. హౌ విల్ యూ కమ్ త్రూ అంటే, ఇంకా ఈ విసుగొచ్చేస్తే జపమాల పట్టుకుంటే హీ విల్ కీప్ క్వైట్ అని చెప్పాను. దట్ ఈస్ అది ద ఏం చేయాలో అదే అంతే. అర్థం కాదండి. ఇంట్లో వాళ్ళే కదా, తమ్ముళ్ళు చెల్లెళ్ళు అట్లా. భర్త వాళ్ళు అంటే అరుచుకోనివ్వండి, వీ హ్యావ్ టు బి సైలెంట్ అంతే. అంతే, ఒక్కొక్కసారి మనం చెప్పిన మన భర్త ధర్మపాలన మనం చేసినా వాళ్ళు ఒప్పుకోలేదు, అలా ఉన్నారు, వాళ్ళ నుంచి మనం దూరం వెళ్ళలేము. మనం అదే అంటున్నా. గృహస్థాశ్రమంలో ఉన్నాము. సో అదే. అందరం కలిసి ఉండాలి, తప్పదు. బీ క్వైట్. క్వైట్ గా ఉన్నంత కాలము మనకి వాళ్ళు అరుచుకొని వాళ్ళ గొంతు నొప్పి పుట్టి ఊరుకుంటారు వాళ్ళే. మనం ఏం చేయలేము ఇంకా వాళ్ళని. అది థ్యాంక్ యూ మాతాజీ. వాళ్ళకి బుద్ధి చెప్పలేనప్పుడు సైలెన్స్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్. హరే కృష్ణ. అంతే, మాట్లాడకుండా ఉంటాను నేను కూడా చాలా రోజులు, మళ్ళా మాట్లాడతాం, మళ్ళా అదే ఉంటుంది. అది నడుస్తుంటది మాతాజీ. అదే. అందుకే ఎక్కువ కాలం ఏం చేయాలంటే మనము జపం చేసుకోవడం. మీరు చేస్తారు, చాలా పూజలు చేస్తారు, మీ ఇల్లు చూసాం కదా, మందిరం లాగా ఉంది. సో మీరు ఎక్కువ కేటాయిస్తారు కాబట్టి మీలో తప్పులు తక్కువనే ఉంటాయి సాత్విక గుణంలో ఉండే వాళ్ళకి. సరే, వాళ్ళే ఇప్పుడు నేర్చుకుంటారు, అక్క ఇలా ఉంది కదా, నేనే సర్దుకుపోవాలని. దే విల్ అండర్స్టాండ్ వన్ డే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఇందిరా మాతాజీ, ఇందిరా బోయినా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే చాలా కృష్ణ. బాగా ఉంది మాతాజీ, చాలా బాగా చెప్పారు. నాకు ఒక్క విషయం బాగా నచ్చింది మాతాజీ. చెప్పండి. ఏంటంటే ఇది వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం అంటే ఈ ఆ 364 రోజులు చేసిన పాపాలన్నీ ఒక్క రోజులోనే పటాపంచలు అయిపోవాలని ఆతురతో వెళ్తాం, కానీ అది అంత సాధనలో వస్తది, కానీ ఒక్క పూట దర్శనంకి రాదు అనే భావాన్ని మాకు బాగా తెలియజేశారు మాతాజీ. అండ్ ఇంకొకటండి, ఈసారి 31కి వస్తుంది చూడండి ఏకాదశి. సో ఎస్ మాతాజీ. అందరూ కూడా ఈవినింగ్ సెలబ్రేషన్స్ చాలా మత్తులో ఊగుతూ ఉంటారు. సో అది అందుకే నేను జాగ్రత్త అని చెప్పా. 31 ఏకాదశి. ఎస్ అట్లీస్ట్ మాతాజీ. కృష్ణ చైతన్యంలో ఉండేవాళ్ళు ఎవరికి లొంగకుండా ఈ ఒక్కరోజు నిష్టగా ఉన్నట్లయితే మనకి భగవంతుడే చూసుకుంటాడు ఇంకా. వెరీ గుడ్ మాతాజీ మాతాజీ. 30 తారీఖే ఉంది కదండి ఏకాదశి, గుళ్ళల్లా తిరుపతిలో అంతా. గుళ్ళల్లో చేస్తారు, మన ఇస్కాన్ లో 31కి చేస్తారు. అవునా, తిరుపతి కూడా వైకుంఠ ద్వారం 2 30 days తారీఖు. చేసుకోవచ్చు అన్నారు, 2 days కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. అదే, అవునా, అదే అంటున్నాను. అంటే మనకి ఇంకా సులువు కదండి, ఇప్పుడు ముందు రోజు గుడికి వెళ్తాం చక్కగా, ఉత్తర అవునా, దర్శనాలు అన్ని అయిపోతాయి, తర్వాత నెక్స్ట్ డే ఉపవాసం ఉంటాం, ఈజీ కదా. సరే మాతాజీ, అట్లనే చేస్తాం. అట్లా చేయండి. తిరుపతి ట్రై చేసినాం, దొరకలేదు. 2 సార్లు వేసిన డిఫ్లా, దొరకలేదు. అవునా. లాస్ట్ టైం పోయినా మాతాజీ లైన్ లో నిలబడి, మా ఇంట్లో తిడితే కూడా వెళ్ళి లైన్ లో నిలబడి ఎంత తోపులాటనో, 2వ రోజు రాత్రికి దొరికింది నాకు అన్నట్టు. ఈసారి పంపిస్తలేరు, ఒకసారి అయిపోయింది ఇక చాలు అన్నారు అన్నట్టు. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ. పటాపంచలు అవుతాయి, మళ్ళీ పాపాలు చేస్తారు కదా మాతాజీ. అంతే కదమ్మా మరి. అన్ని అనుకుంటారు అట్లా, ఉత్తర ద్వాదశంలో వెళ్తే పటాపంచలు అయ్యాయని. అది ఎంతవరకు నిజమో నాకేం తెలియదు. కృష్ణ చైతన్యంలోకి వచ్చాక నాకు కృష్ణుడే అంత. ఆయన ఏది చెప్తే అదే. ఇవన్నీ మర్చిపోయాను పూర్తిగా. ఇంకొక శ్లోకం ఉంది, దయచేసి ఈ ఒక్కరోజు ఇంకొక 10 నిమిషాలు ఉండండి, బికాస్ ఆ శ్లోకం కూడా చాలా చాలా ముఖ్యమైన శ్లోకము. 18.55. అది చెప్పుకున్నాక మనం క్లోజ్ చేద్దాం. చేస్తున్నా మాతాజీ. చేయండి. సో మీరు రెడీగా హ్యాండ్ రైస్ చేయండి. భక్త్యా మాభిజానాతి యవాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. హరే కృష్ణ. ఉమా మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. భక్త్యా మాభిజానాతి యావన్యాచస్మి తత్వతః
తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. హరి బోల్. జయశ్రీ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. భక్త్యా మమాభిజానాతి యావానాస్తి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. హరి బోల్. ఇందిరా పోయిన మాతాజీ మాతాజీ హరే కృష్ణ. చదవండి. భక్త్యా మామభిజానాతి యవాన్యస్యాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. హరి బోల్. నెక్స్ట్ సూర్యకళ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భక్త్యా మాభిజానాతి యవనస్యాస్మి తత్వతః చదవండి. తతో మాం తత్వతో జ్ఞాత్వా విశదే తదనంతరం. హరి బోల్. నాగమణి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. హరి బోల్. మనీషా మాతాజీ. మనీషా మాతాజీ. హరే కృష్ణ. బబితా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భక్త్యా మామభిజానాతి యవన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. హరి బోల్. సంతోషిని మాతాజీ అనువాదం చదవండి. సంతోషిని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను ఈరోజు ఫస్ట్ జాయిన్ అవ్వడం. ఓకే, వెరీ నైస్ టు సీ. కేవలము భక్తియుత సేవ ద్వారానే మనిషి నన్ను యథారూపంలో దేవదేవునిగా అర్థం చేసుకోగలుగుతాడు. అటువంటి భక్తితో అతడు నా పూర్తి భావనలో ఉన్నప్పుడు భగవద్ధామములో ప్రవేశించగలుగుతాడు. హరి బోల్. సో ఇక్కడ కొంచెం అటు ఇటు చేంజ్ ఉంది. థ్యాంక్ యూ మాతాజీ. మనీషా మాతాజీ మీరు విన్నారా? మాతాజీ నేను బుక్ చూసి చదివాను. పర్వాలేదు, ప్రింటింగ్ అటు ఇటు ఉంటది, ఏం కాదు, కరెక్ట్ గా చదివారు. హరి బోల్. మనీషా మాతాజీ మీరు ఒకసారి అనువాదం చదవండి. ఓకే మాతాజీ. అనువాదం. భక్తియుత సేవ చేతనే మానవుడు నన్ను యథార్థ రూపముగా దేవాదేవునిగా అవగాహన చేసుకోగలడు. అట్టి భక్తిచే అతడు నన్ను సంపూర్ణముగా ఎరిగినప్పుడు భగవత్ రాజ్యమున ప్రవేశింపగలడు. హరి బోల్. థ్యాంక్ యూ. సో ఇక్కడ కూడా భాష్యం చాలా పెద్దగా ఉంటుంది, ఇప్పుడు మనం చదవలేము, కానీ ఇది ఒకటి అర్థం చేసుకోండి. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నామంటే జ్ఞానం కానీ స్మృతి కానీ మరపు కానీ భగవంతుడి నుండే వచ్చింది, అంటే భగవంతుడిని అర్థం చేసుకుంటేనే భగవంతుడి నుంచి వచ్చింది అని తెలుస్తుంది. సో ఇక్కడ మనము ఎవరు అర్థం చేసుకోగలరు అని అంటే భక్తియుక్త సేవ అంటే భగవంతుడి అర్చనం, నవవిధ భక్తి ఉంది కదా. సో ఇవన్నీ చేసుకుంటేనే యథారూపంగా దేవాది దేవుడు కూడా ఒక రూపం ఉంది అని అర్థం చేసుకోగలుగుతాం. సో అలాంటి భక్తి చేత సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడే భగవద్ రాజ్యానికి ప్రవేశించగలడు, అంటే అదర్ వర్డ్స్ లో ముక్తి పొందగలరు. తూర్పు దిశ దారంలో చూసినంతనే మనకి భగవత్ రాజ్యానికి ప్రవేశం ఏమీ దొరకదు, దర్శనం దొరుకుతుంది అంతే. కానీ ఇక్కడ మనము ఈ భక్తియుక్త సేవ చాలా చక్కగా చేసినట్లయితేనే భగవత్ రాజ్యానికి మనం వెళ్ళగలుగుతాము అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. అంటే ఇక్కడ మనకున్నే స్టోరీలో ఏం చెప్తున్నారు అని అంటే సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ అడిగినందుకు ఇవన్నీ చెప్పారు అనమాట. భగవంతుడు అంటే ఏంటి, నిరాకారం ఆకారం, ఎవరికి పూజ చేయాలి, ఏం చేయాలి అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా
సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్పారు. హరే కృష్ణ. ఈ షేరింగ్ తీసేయమ్మా. థ్యాంక్ యూ. సో మనం కొంచెం ఒక 2-3 సెంటెన్సెస్ కవర్ చేసుకుని క్లోజ్ చేద్దాం. సో ఇక్కడ 1855లో కూడా స్పష్టంగా చెప్పారు. ఏంటి అంటే భగవంతుడికి కైంకర్యం చేయటంలోనే భగవంతుడిని మనము అర్థం చేసుకోగలము అని భగవద్గీతలో కూడా చెప్పారు అని సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. గీతలో ఉన్నట్లు మనం నిత్యము శ్రీకృష్ణున్నే స్మరించుచుండవలెను, కృష్ణున్నే నిరంతరం ప్రేమతో సేవించుచుండవలెను, సదా ఆ స్వామి అర్చించుచు ఆయనకి ప్రణమిల్లాలి. ఈ విధానం ద్వారా మాత్రమే నిస్సందేహంగా మనం భగవత్ రాజ్యంలో ప్రవేశించగలము. అంటే నిస్సందేహం అంటున్నారు, అసలు సందేహమే అవసరం లేదు అన్నమాట. ఇంకా భగవత్ మళ్ళీ బర్త్డే అనేది మనకి అంటే ఈ భూప్రపంచంలో మళ్ళీ బర్త్ అనేది ఉండదు అని ఎప్పుడైతే మనం ఇవన్నీ సేవలు చేస్తూ ఉంటామో అలా అనుకోవచ్చు అని నిస్సందేహంగా మీరు అనుకోవచ్చు అని చెప్తున్నాడు. సో ఈ కైంకర్యం వల్ల సత్వగుణ వికాసం పొందిన వ్యక్తి, మనం ఏమనుకున్నాము, తమో గుణం నుంచి రజసగుణం నుంచి సత్వగుణానికి వస్తారు మనిషి అని చెప్పారు. ఎప్పుడైతే సత్వగుణానికి వచ్చిన తర్వాత వికాసము బాగా నాలెడ్జ్ వచ్చిన తర్వాత రజస్తమల నుండి విముక్తి కలుగుతుంది. ఇంకా మనం ఆ సైడ్ వెళ్ళమన్నమాట. నేనే అనేది మనం మర్చిపోతాం, వి అంటాం. నేనేం చెప్పాను, ఐ అంటే ఇల్నెస్, రోగబాధలు, వి అంటే వెల్నెస్ అన్నమాట. సో ఐ అనేది మర్చిపోయి మనమందరము అని అనుకున్నప్పుడు ఆ తమో గుణాలను మర్చిపోయి విముక్తి కలుగుతుంది అని చెప్తున్నా. ఆత్మనే కల్పనాయ అని పదము ఉపనిషత్తుల వంటి వైదిక సారత్వంను అధ్యయనం చేయుటకు బ్రాహ్మణుని అర్హతను సూచించును. దేవదేవుని ఆధ్యాత్మిక గుణాలను ఉపనిషత్తులను బహుభంగుల వర్ణించును. పరతత్వం లేదా దేవదేవుడు నిర్గుణుడు అని అంటారు. అట్లనుట వలన ఆయనకు ఎట్టి గుణములు లేవని అర్థము. ఆయనకు గుణములుండుట వలనే బద్ధ జీవాత్మలకు కూడా గుణములు ఏర్పడ్డాయి. ప్రాకృతమైన తమస్సు, రజస్సు, సత్వము అనే గుణాలకు నిరుద్ధముగా పరతత్వానికి గల ఆధ్యాత్మిక గుణాలను గ్రహించే దృష్టితోనే ఉపనిషత్తులను మనము అధ్యయనం చేయవలెను. వైదిక సారత్వము అధ్యయనం చేయవలసిన విధానం ఇది. సనకుడు మొదలైన 4 కుమారులు ఈ విధంగానే వేదాధ్యాయం చేసి క్రమంగా నిర్గుణతత్వం నుండి దేవదేవుని సగుణతత్వానికి అర్థం చేసుకోగలిరి. సో సనక సనాదులని 4 అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళు బ్రాహ్మలు వేదాలన్నిటిని కూడా వర్ణించి బాగా వాళ్ళు అధ్యయనం చేస్తారనమాట. సో వాళ్ళు చిన్నపిల్లల్లాగే ఉండిపోతారు. వాళ్ళని బ్రహ్మ సృష్టిస్తాడు. వీళ్ళని సృష్టించినప్పుడు వాళ్ళకి భౌతిక ప్రపంచాన్ని లోకి రావడం ఇష్టం లేక, మేము ఒకవేళ పెద్దగా అవుతే మ్యారేజ్ చేసుకోవాలి, పిల్లలు, సంసారం ఇవన్నీ మాకొద్దు అని చిన్నపిల్లల్లాగా ఉండిపోయి వేదాలన్నిటినీ బాగా అధ్యయనం చేస్తూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళు కూడా ఏమన్నారంటే, వాళ్ళు ముందు నిర్గుణ తత్వంలో ఉండి ఆ తర్వాత వేదాన్ని అర్థం చేసుకున్నాక సగుణ తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలిగారు అని అంటున్నారు. వేదాల్ని బాగా తిని త్రాగిన తర్వాత వాళ్ళు అలా చెప్పారు అని అంటున్నారు. మనకు అవసరం లేదు, భగవంతుడు భగవద్గీత ఇచ్చాడు, దానివల్ల మనము బాగా తెలుసుకోగలుగుతాం. అందుకే మహాత్ముల అడుగుజాడల్లో మనము నడవాలి. సుఖదేవ్ గోస్వామి కూడా అట్టి మహాత్ముల్లో ఒకరు. పరీక్షిత్ మహారాజ్ అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానము ప్రామాణికమైనది, అంటే సాక్ష్యంతో ఉన్నది. అట్టి మహనీయుల అడుగుజాడలలో నడుచు వారెవరైనాను సునాయాసంగా మోక్ష మార్గాన్ని పొంది చివరకు పరమపదాన్ని చేరుకొందరు. అది ఈ మానవ జీవితానికి చరితార్థము చేసుకొను మార్గము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. श्री राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य नित्याय गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to assembled devotees, all glories to assembled devotees, all glories to assembled devotees. Hare Krishna. Vancha kalpatarubhyasya kripa sindhubhya eva cha
పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ప్రభుజీ హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. సో మన మధ్యలో క్వశ్చన్స్ ఆన్సర్స్ ఒకరొకరు చెప్పుకుంటూ డిస్కస్ చేసాం కాబట్టి